మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మీ మెదడు ఒక డ్రగ్ కోసం అడుగుతోంది. ఆ డ్రగ్ పేరు డోపమీన్. మీరు ఫోన్ చూస్తారు, డోపమీన్. చిప్స్ తింటారు, డోపమీన్. రీల్ స్క్రోల్ చేస్తారు, డోపమీన్. కానీ ఇప్పుడు మీ బ్రెయిన్ ఎగ్జాస్టెడ్ అయిపోయింది. ఎందుకంటే అది ఫేక్ డోపమీన్ మీద రన్ అవుతోంది. ఇది మారకపోతే మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ లైఫ్లో ఉంటారు. నమస్కారం. ఈ సిరీస్లో మనం లాస్ట్ 6 వీడియోస్లో మన మైండ్ని, హ్యాబిట్స్ని, ఫోకస్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేసే సీక్రెట్స్ చూసాం. కానీ ఇవన్నీ ఫెయిల్ అయ్యే ఒకే ఒక్క రీజన్ ఉంది, అది డోపమీన్ సిస్టమ్. ఈరోజు ఈ వీడియోలో మీ బ్రెయిన్ని మళ్ళీ ఫ్యాక్టరీ రీసెట్ చేసే కంప్లీట్ రోడ్ మ్యాప్ మీకు తెలుస్తుంది. ఒక్క రోజులో మీ జీవితం మారదు, కానీ ఈ సీక్రెట్ తెలిస్తే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా సక్సెస్ వైపు మారుతుంది. ఒక గోల్డ్ ఫిష్ని పెద్ద ట్యాంక్లో వేస్తే అది పెద్దగా పెరుగుతుంది. అదే ఫిష్ని చిన్న బౌల్లో వేస్తే అది స్మాల్గానే ఉంటుంది. మీ బ్రెయిన్ కూడా అంతే. మీరిప్పుడు మీ బ్రెయిన్ని రీల్స్, జంక్ ఫుడ్ మరియు షార్ట్ కట్స్తో చిన్న బౌల్లో పెట్టారు. దాన్ని బయటికి తీయకపోతే మీరు మీ ట్రూ పొటెన్షియల్కి ఎప్పటికీ చేరలేరు. డోపమీన్ అంటే ఏమిటి? డోపమీన్ అంటే మీరు టీవీలో చూసినట్లు హ్యాపీనెస్ కెమికల్ మాత్రమే కాదు, ఇదొక మోటివేషన్ జీపీఎస్. మీరు ఏదైనా చెయ్యాలని ఫీల్ అవ్వడం, గోల్ వైపు డ్రైవ్ అవ్వడం, ఇవన్నీ డోపమీన్ వల్లే జరుగుతాయి. కానీ ప్రాబ్లం ఏమిటంటే మోడర్న్ వరల్డ్ మీ డోపమీన్ సిస్టమ్ని హ్యాక్ చేసింది. ఇన్స్టాగ్రామ్ని డిజైన్ చేసిన ఇంజనీర్స్ డోపమీన్ ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి మీరు ఫోన్ పెట్టలేకపోయేలా చేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఇంజనీరింగ్. మీరెప్పుడైనా లాస్ వేగాస్ స్లాట్ మెషిన్ చూసారా? అది ఇంటెన్షనలీ ర్యాండమ్ ప్రైజెస్ ఇస్తుంది. బికాజ్ ర్యాండమ్ రివార్డ్స్ ఆర్ మోర్ అడిక్టివ్ దెన్ గ్యారంటీడ్ వన్స్. మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కూడా అదే. ఒక్కోసారి బోరింగ్ పోస్ట్, మరోసారి వైరల్ వీడియో. ఈ అన్సర్టనిటీ మీ బ్రెయిన్ని అడిక్టెడ్ చేస్తుంది. మీరు ఫోన్కి స్లేవ్ అయ్యారు, తెలుసా? డోపమీన్ 2 రకాలుంటుంది. మొదటిది ఫేక్ డోపమీన్. ఇది క్విక్గా వస్తుంది, క్విక్గా పోతుంది. రీల్స్, జంక్ ఫుడ్, గాసిప్, చీప్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఫేక్ డోపమీన్ సోర్సెస్. ఇవి మ్యాంగోని కొరికినట్లు, మొదట్లో స్వీట్, తర్వాత ఏమీ మిగలదు. రెండవది రియల్ డోపమీన్. ఇది స్లోగా బిల్డ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు, స్కిల్ నేర్చుకున్నప్పుడు, గోల్ అచీవ్ చేసినప్పుడు ఇదొస్తుంది. ఇది మ్యాంగో ట్రీ పెంచినట్లు. టైం పడుతుంది, కానీ ఇయర్స్ తర్వాత అబండెంట్ ఫ్రూట్స్ వస్తాయి. మీకు తెలుసా, ఒక డ్రగ్ యాడిక్ట్ మొదట్లో చిన్న డోస్తో హై ఫీల్ అవుతారు, కానీ కొంతకాలం తర్వాత సేమ్ డోస్ పనిచేయదు, మరింత డోస్ కావాలి. ఎగ్జాక్ట్లీ అదే మీతో జరుగుతోంది. 5 నిమిషాల రీల్ 2 సంవత్సరాల క్రితం ఎంటర్టైన్ చేసేది ఇప్పుడు 30 నిమిషాలు స్క్రోల్ చేసినా బోర్డ్గా ఫీల్ అవుతున్నారు. మీ డోపమీన్ టాలరెన్స్ ఎక్స్ప్లోడెడ్ అయింది. ఈ రోజు నీ డోపమైన్ను కంట్రోల్ చేయలేకపోతే రేపు నీ లైఫ్ను కూడా కంట్రోల్ చేయలేవు. ఇప్పుడే ఒక సెల్ఫ్ చెక్ చేసుకోండి. 1. బుక్స్ చదవడం బోరింగ్గా అనిపిస్తోందా? 2. 10 నిమిషాలు కూడా ఫోకస్ చేయలేకపోతున్నారా? 3. ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోతున్నారా? 4. రోజులో అర్థం లేని లైఫ్ని జీవిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారా? 5. అచీవ్మెంట్స్కి హ్యాపీగా ఫీల్ అవ్వడం తగ్గిపోయిందా? ఒక్కటైనా ఎస్ అయ్యిందా? మీ డోపమైన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యింది. కానీ ఇది పర్మనెంట్ కాదు. మీ బ్రెయిన్ రీసెట్ అవ్వగలదు. న్యూరోప్లాస్టిసిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేద్దాం. 1980స్లో ఈస్టర్న్ యూరోప్లో ప్రజలకి ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎంటర్టైన్మెంటే ఉండేది. అది రిమూవ్ అయినప్పుడు అక్కడి ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ బ్రెయిన్కి ఇప్పుడు అదే చెయ్యాలి. ఫేక్ డోపమీన్ సోర్సెస్ని రిమూవ్ చేసి బ్రెయిన్కి రియల్ రివార్డ్స్ని టేస్ట్ చేయించాలి. మొదట్లో బోరింగ్ అనిపిస్తుంది, కానీ 2 వారాల తర్వాత మీ జీవితం డ్రమాటికల్గా చేంజ్ అవుతుంది. డోపమీన్ రీసెట్ 5 స్టెప్ మెథడ్. ఇప్పుడు అసలు మెథడ్. స్టెప్ 1, డోపమీన్ ఫాస్ట్. 24 గంటలు సోషల్ మీడియా, ఓటీటీ, జంక్ ఫుడ్ కంప్లీట్లీ కట్.
మొదట్లో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అది హీలింగ్ సైన్. స్టెప్ 2, రీప్లేస్, డోంట్ రెసిస్ట్. ఫోన్ పూర్తిగా మానేయమని చెప్పడం లేదు. ఒక్కో ఫేక్ డోపమీన్ సోర్స్కి ఒక రియల్ రీప్లేస్మెంట్ ఇవ్వండి. రీల్ చూడాలంటే 10 మినిట్స్ వాక్ చేయండి. జంక్ ఫుడ్ తినాలంటే ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ తాగండి. స్టెప్ 3, డిలే గ్రాటిఫికేషన్. ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే రివార్డ్ తీసుకోండి. ఇది బ్రెయిన్ని రీట్రైన్ చేస్తుంది. స్టెప్ 4, మార్నింగ్ యాంకర్. ఉదయం మొదటి 30 మినిట్స్ నో ఫోన్. ఎక్సర్సైజ్, జర్నలింగ్ లేదా రీడింగ్ చేయండి. ఈ 30 మినిట్స్ మీ ఎంటైర్ డేని సెట్ చేస్తాయి. స్టెప్ 5, డోపమీన్ స్కెడ్యూలింగ్. వీక్లో 2 రోజులు మాత్రమే ఎంటర్టైన్మెంట్, గిల్ట్ లేకుండా. రిమైనింగ్ డేస్ డీప్ వర్క్. ఈ స్ట్రక్చర్ మీ బ్రెయిన్కి క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆస్ట్రోనాట్ రీఎంట్రీ స్టోరీ. నాసా ఆస్ట్రోనాట్స్ 6 మంత్స్ స్పేస్లో ఉన్న తర్వాత ఎర్త్కి వచ్చినప్పుడు వారు నడవలేరు. వారి మజిల్స్ చాలా బలహీనపడతాయి. కానీ ఫిజికల్ రీహాబ్ ప్రాసెస్తో వారు మళ్ళీ నార్మల్ అవుతారు. మీ డోపమీన్ సిస్టమ్ కూడా అంతే. డ్యామేజ్ అయింది అంటే అది పర్మనెంట్ కాదు. రీహాబ్ ప్రోగ్రామ్ ఫాలో చేయండి. మీ బ్రెయిన్ మళ్ళీ పవర్ఫుల్గా అవుతుంది. సైంటిస్ట్స్ దీన్ని డోపమీన్ రిసెప్టార్ అప్రెగ్యులేషన్ అంటారు. మీరు ఫేక్ డోపమీన్ సోర్సెస్ని తగ్గించినప్పుడు మీ బ్రెయిన్ మరింత సెన్సిటివ్ అవుతుంది. అంటే అది చిన్న ఆనందం మీకు చాలా గొప్ప అనుభూతినిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, రెగ్యులర్గా షుగర్ తినే పర్సన్కి ఫ్రూట్ తినడం బోరింగ్గా అనిపిస్తుంది. కానీ 2 వారాలు షుగర్ మానేసి తర్వాత ఫ్రూట్ తింటే అతనికి ఫ్రూట్ టేస్ట్ అమోఘంగా అనిపిస్తుంది. మీ బ్రెయిన్ రిసెప్టార్స్ కూడా అంతే. యంగ్ మ్యాన్ అర్జున్ని చూడండి. రోజుకు 8 గంటలు యూట్యూబ్ చూసేవాడు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు. 30 డేస్ డోపమీన్ రీసెట్ తర్వాత సేమ్ బాయ్ టాప్ ర్యాంకర్ అయ్యాడు. కారణం బ్రెయిన్ కెమిస్ట్రీ కాదు, బ్రెయిన్ మేనేజ్మెంట్. మీ జీవితానికి ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఆ రిమోట్ కంట్రోల్ బిగ్ టెక్ కంపెనీస్ చేతిలో ఉంది. మీరు ఎప్పుడు లేస్తారు, ఎంత టైం వేస్ట్ చేస్తారు, ఏమి కొంటారు అన్నీ వారు డిసైడ్ చేస్తున్నారు. డోపమీన్ రీసెట్ అంటే ఆ రిమోట్ మళ్ళీ మీ చేతికి తీసుకోవడం. 30 డే డోపమీన్ రీసెట్ ప్లాన్. ఇప్పుడు ప్రాక్టికల్ 30 డే ప్లాన్. వీక్ 1, అవేర్నెస్. మీరు రోజుకు ఎంత టైం ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారో ట్రాక్ చేయండి. స్క్రీన్ టైం యాప్ యూజ్ చేయండి, షాక్ అవుతారు. వీక్ 2, రిడక్షన్. డైలీ స్క్రీన్ టైం 20% తగ్గించండి. మీకు ఫోన్ చూడాలి అనిపించినప్పుడు ఒక న్యూ స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టండి. డ్రాయింగ్, కుకింగ్, కోడింగ్, ఎనీథింగ్. వీక్ 3, రీప్లేస్మెంట్. ఎవ్రీ మార్నింగ్ 10 మినిట్స్ కోల్డ్ వాటర్ ఫేస్ వాష్, 10 మినిట్స్ సన్లైట్, 10 మినిట్స్ వాకింగ్. ఈ 30 మినిట్స్ మీ కార్టిసాల్, సెరటోనిన్, డోపమీన్ న్యాచురల్గా బ్యాలెన్స్ అవుతాయి. వీక్ 4, కన్సాలిడేషన్. ఇప్పుడు మీకు న్యూ బేస్ లైన్ ఉంటుంది. ఈ పాయింట్లో మీ గోల్స్ క్లియర్గా తెలుస్తాయి. కొత్త ఎనర్జీ వస్తుంది. ఇది నేను మీకు చేసే నమ్మకపు ప్రామిస్ కాదు, ఇది న్యూరో సైన్స్ ప్రూవెన్ రిజల్ట్స్. మ్యారథాన్లో 20th మైల్ వద్ద దాదాపు అందరికీ వాల్ వస్తుంది. బాడీ క్విట్ చేయమని సిగ్నల్ పంపిస్తుంది. కానీ ఎలీట్ రన్నర్స్ ఆ వాల్ని పుష్ చేసి క్రాస్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ విండ్ వస్తుంది. డోపమీన్ రీసెట్లో కూడా అదే. డే 5, 7 మోస్ట్ డిఫికల్ట్. కానీ ఆ పాయింట్ క్రాస్ చేస్తే మీ బ్రెయిన్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆండ్రూ హ్యూబర్మెన్, వరల్డ్ ఫేమస్ న్యూరో సైంటిస్ట్, రోజు ఉదయం ఫోన్ చూడరు. ఫస్ట్ 90 మినిట్స్ సన్లైట్, ఎక్సర్సైజ్, ఫోకస్ వర్క్. ఆయన డోపమీన్ ప్రోటోకాల్ వరల్డ్ ఫేమస్ అయింది. ఈలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఐ డోంట్ చెక్ సోషల్ మీడియా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మై బెస్ట్ ఐడియాస్ కమ్ ఇన్ సైలెన్స్. మన దేశంలో విజయనగరం డిస్ట్రిక్ట్లో ఒక 22 ఏళ్ల స్టూడెంట్ రాహుల్ 4 ఇయర్స్ గేమింగ్ అడిక్షన్ నుండి బయటికొచ్చి యూపీఎస్సీ క్రాక్ చేశాడు. అతని సీక్రెట్ 3 వీక్స్ డోపమీన్ ఫాస్ట్. మీరు ఫేమస్ కానవసరం లేదు, మీకు తెలివి ఎక్కువ అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక్కటే, బ్రెయిన్ని రైట్ డైరెక్షన్లో ఆలోచింపచేయడం. ఈ వీడియో మీరిప్పుడు చూస్తున్నారంటే మీ బ్రెయిన్లో ఏదో చేంజ్ అవ్వాలనుంది. ఆ ఫీలింగ్ నిజం. కానీ ఆ ఫీలింగ్ 24 గంటల్లో ఫేడ్ అవుతుంది మీరు యాక్షన్ తీసుకోకపోతే. ఇప్పుడే ఒక్క స్టెప్ తీసుకోండి. డోపమీన్ గురించి పర్సనల్ గైడెన్స్ కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. ఈరోజు రాత్రి నుండి ఒక్క పని చేయండి.
ఫోన్ని బెడ్రూమ్లో పెట్టకండి. అంతే, ఈ ఒక్క స్టెప్. ఇది మీ డోపమీన్ రీసెట్ యొక్క డే 1. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. అది మీ బ్రెయిన్ నేను చేంజ్కి రెడీ అని సిగ్నల్ ఇవ్వటం. కామెంట్లో రాయండి డే 1 స్టార్ట్. మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎందుకంటే వారికి ఈ ఇన్ఫర్మేషన్ వారి జీవితాన్ని మార్చవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.